జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. సమాజంలో చాలామంది పనికిరాని విషయాల్ని వీడియోలుగా చేసి పేరు పొందే దానికోసం చాలా అనవసరమైనవి పనికిరాని వీడియోలు చేసి సమాజంలో ఏదో చేసేస్తే నాకు పేరు వస్తుంది అని చేస్తూ ఉంటారు. మీకు పేరు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు చేసే వీడియోల నుంచి సమాజానికి ఏమాత్రం ఉపయోగపడవు. అసలు సమాజం అంటే ఏమి కనీసం తెలుసా? ఒక 10 మందికి భోజనం పెట్టే కార్యక్రమం ఏమో ఉంటే చూడండి. ఒక 10 మందికి చదువుకి ఏదన్నా ఇబ్బంది ఉంటే చూడండి. ఒక 10 మందికి ఇండ్లు లేవంటే ఏదన్నా కట్టించే కార్యక్రమం చూడండి. ఒక 10 మందికి ఆరోగ్య విషయంలో ఏదన్నా బాలేదంటే చూడండి. ఇది ప్రయోజనం వచ్చేటువంటిది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఒక ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. ఏమంటానంటే ప్రతి ఒక్కరికి దయచేసి అర్థం చేసుకోండి. ఉపయోగపడేటువంటి పనులు సమాజంలో చేయండి, పనికిరాని పనులు సమాజంలో చేయొద్దండి. దాని నుంచి ఎవరికి ఏం ఉపయోగం లేదు. ఏం చేస్తున్నారంటే రాముడున్నాడా, కృష్ణుడున్నాడా, ఈశ్వరుడున్నాడా, ఆంజనేయ స్వామి ఉన్నాడా, అయ్యప్ప స్వామి ఎక్కడి నుంచి వచ్చినాడు నీకు అడిగినారా? అవన్నీ నిన్ను చెప్పమని చెప్పినారా ఎవరన్నా? నిన్ను అడిగింటే కదా నువ్వు చెప్పాల్సింది. అనవసరంగా జనాల్ని తప్పుడు దావుకు తీసుకొని వస్తున్నారు, తప్పుడు దావుకు తీసుకొస్తా అన్నారు. దాని నుంచి పనికిరానిటువంటి వీడియోలు ఏదన్నా ప్రయోజనం ఉంది. నేను చెప్తున్నాను కదా, 10 మందికి భోజనం పెట్టేవి ఏమన్నా ఉంటే చూడండి. ఇప్పుడు ఇక్కడ సాయిబాబా గుడిలో భోజనం పెడతారు గురువారం. అది ప్రయోజనం వచ్చే పని. అక్కడ రాముని గుడిలో వారం భోజనం పెడతారు. అది ప్రయోజనం వచ్చే పని. కొన్ని గుళ్ళో ప్రసాదాలు పెడతారు. ఇవి ప్రయోజనం వచ్చే పనులు. ఈడ నానెప్ప స్వామి సత్రం దగ్గర ముందర రోడ్లో భోజనం పెడతారు. అది పనికొచ్చే పని. ఎవరికన్నా హెల్త్ బాగాలేదంటే నీ దగ్గర ఏదన్నా ఉంటే పెట్టి నలుగురికి మంచి చెయ్యి, అది పనికొచ్చే పని. వాళ్ళకి ఏదన్నా ఇల్లో లేదంటే నీ దగ్గర బాగా ఎక్కువ ఉంటే ఒక ఇల్లు కట్టించు, అది పనికొచ్చే పని. ఇవన్నీ మానేసి ఆ దేవుని గురించి ఈ దేవుని గురించి మీరు పని లేక చేస్తారు వీడియోలు. మేమందరూ చేయం అట్లా విషయాల గురించి. ఉపయోగపడాలా. ఒక మాట మాట్లాడితే సమాజంకి ఏదో రకంగా అది ప్రయోజనం ఉండాలా. మీరు మాట్లాడినట్లు మేము మాట్లాడితే ఎక్కడెక్కడో పోతుంది, ప్రయోజనం లేదు. దయచేసి అర్థం ప్రయోజనం లేదు లేదు లేదు. పనికొచ్చే పనులు చేయండి. పేరు పొందాలంటే ఏదో ఒక పనికిరాని విషయాన్ని సృష్టించుకొని పేరు పొందితే ఆ ప్రయోజనం ఉందా? ఇప్పుడు నేను చెప్పినాను కదా, దీంట్లో పనికొచ్చే ఉన్నాయి కదా, దీంట్లో ఇవన్నీ చేయండి. ఏమన్నా మేము మా దేవుని పేరు పైన ఇంతమందికి భోజనాలు పెడతాన్నాం, పెట్టండి. ఇట్లా రావు మనకి. అందరినీ కెలుకుతా ఉండేది పొద్దు పుట్టిన నుంచి పొద్దు మునిగేంత వరకు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అన్నీ పనికిరానివే. ఏంటికి చేస్తా అంటారు? సరే, నేను ఒక విషయం చెప్తాను. సృష్టి మొదలైనప్పుడు ఉండేది మా దేవుడు. ఎన్ని బుక్కలన్నా తిరిగేసుకోండి.
ఎన్ని చరిత్రలన్నా తిరిగేసుకోండి, ఇది అది కాదు, ఎన్నన్నా తిరిగేసుకోండి, చూసుకోండి. మీ నాన్న వాళ్ళ నాన్న వెనక్కి పోండి, మీరు ఎవరికి పుట్టినారో ఫస్ట్ తెలుసు. ఇది తెలుసుకొని మాట్లాడండి. ఇవన్నీ వదిలేసి వాళ్ళని కెలికేది వీళ్ళని కెలికేది ప్రయోజనం లేని విషయాలు ఎందుకు? అవసరమా అది? మీ తాత యాదేవుని ముక్కుతాండే, మీ ముత్తాత యాదేవుని ముక్కుతాండే, వాళ్ళ తాత యాదేవుని ముక్కుతాండే, ఇవి ఎవరు అడగరు దయచేసి. అంటే ఇన్నాళ్ళు నిద్రపోతున్నారా? ఇప్పుడు మెలకువైందా? మళ్ళా నిద్ర వస్తుందా? క్యాస్ట్ ఫీలింగ్లు ఏం అవసరం దీంట్లతో? భార్య బిడ్డలు సాగుకొని నలుగురికి ఏదో మంచి చేసి మహానుభావుని నమ్ముకొని ముందుకు పోయేది ఇది సమాజం. లేనోనికి ఏదన్నా సహాయం చేసేది, ఆకలి అయ్యేవానికి అన్నం పెట్టేది. సృష్టి మొదలైనప్పుడు ఉండేటువంటి చరిత్రలు మావి. మేము చెప్పుకోలేదు ఈ విషయము. మా దేవుళ్ళు మీరు వాడుకుంటున్నారు ఏమడి, అది చెప్పుకోలేదే మేము. ఎక్కడ వాడుకుంటున్నారు తెలుసా? మా దేవుడు ఎవరో తెలుసా మీకు? భూదేవి తల్లి, గలగల పారే గంగమ్మ తల్లి, వర్షం వస్తే మీకు తడిసి నీళ్ళిచ్చే గంగమ్మ తల్లి, మీరు పీల్చే గాలి వాయుదేవుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్గి, నీరు, ఒక చెట్టు కూడా మాకు దేవుడే. ఎందుకు? మేము ఏం చెప్పినా కూడా దాంట్లో సత్యం ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి. ఆ చెట్టు కూడా పూలు పూస్తుంది, ఆ చెట్టు పండ్లు ఇస్తుంది, ఆ చెట్టు నీడనిస్తుంది, ఆ చెట్టు మంచి గాలినిస్తుంది. ప్రకృతే మాకు దేవుడు. తెలుసా మీకు ఈ విషయము? మేము దండారేసుకోలే పెట్టుకొని పటాపటా కొట్టుకొని. ఎందుకు చెప్పు? అవసరం లేదు. చరిత్ర తోడితే ముందర కూర్చొనే వాళ్ళు ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఉంటారు. దయచేసి ఏమీ చదువుకోకుండా వాడు నాకేం తెలుసు అంటే చదివిన వాళ్ళు మీకెంత తెలల్లా? మరి ఏం చేస్తున్నారు మీరంతా? ఎందుకు మాట్లాడుతున్నారు అనవసర విషయాలు? ఎప్పుడు వాళ్ళని వీళ్ళని ఆడిపోసుకునేది ఇడిచిపెట్టేసి నేను చేయాల్సిన కర్తవ్యం ఏమి, నేను చేయాల్సిన పని ఏమి, ఇది మరిచి ఆయన లేడు, ఈయన లేడు, ఆ దేవుడు లేడు, ఈ దేవుడు లేడు. అవసరమా? ప్రయోజనం ఏమన్నా ఉందా? అనవసరంగా నలుగురికి గొడవలు పెట్టే విషయాలే కదా ఇవి, నలుగురిని గబ్బులేపే విషయాలే కదా ఇవి. మానుకొని కొద్దిగా మారట్. చరిత్ర తోడితే ఏంది ఉండదు దయచేసి. చరిత్ర తోడితే ఏంది ఉండదు ఎవరిది కూడా. ఆ చరిత్రలో ఏదన్నా ఉందంటే ఆ మహానుభావుడు విష్ణుమూర్తి ఉంటాడు, ఆ పరమేశ్వరుడు ఉంటాడు, ఆ బ్రహ్మ ఉంటాడు. సృష్టి మొదలు చేసిన వాళ్ళు వీళ్ళంతా. ఊరికి అనవసరంగా జనాల్ని గబ్బులేపేసి చెప్పినాను కదా, ప్రతి ఒక్కరూ మాకు దేవుళ్ళే. గాలితో మొదలుకొని, భూమితో మొదలుకొని, ఆకాశంతో మొదలుకొని, సూర్యుడు, చంద్రుడు, అగ్గి, నీరు అందరూ దేవుళ్ళే మాకు. దానికే మేము ప్రశాంతంగా ఉన్నాం.
అందరినీ కిలకేకి పోలే. దయచేసి మీ నాన్న మీ తాత ముత్తాత గారు తెలుసుకోండి, ఫస్ట్ అది చూడండి. ఇదో ఇట్లా అకౌంట్ బుక్ పట్టుకొని అకౌంట్లోకి డబ్బులు పడుతుంది, దేవుడు వేసేస్తాడు, ఈ సిలిండర్లోకి గ్యాస్ వచ్చేస్తుంది, నెక్లెస్ పడిపో కొంచెంసేపు అంతా ఇప్పుడు చెప్తే ఇంకొంచెంకి నెక్లెస్ దొరుకుతుంది. ఇట్లా అనవసరంగా దొండార్లు వేసుకోండి. అర్థం చేసుకోండి, సమాజంలో ఎట్లు బతకాలో తెలుసుకోండి. తెలియకోకుంటే రామాయణం తెలుసుకోండి, మహాభారతం తెలుసుకోండి, భగవద్గీత తెలుసుకోండి. ఇంకా ఏమన్నా తల పంచేకోకుంటే పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర తెలుసుకోండి. ఇంకా మేము తెలుసుకోవాలంటే ఆఖరిది మీకు తెలుసుకోవాల్సిండేది గరుడ పురాణం. ఇవి తెలుసుకుంటే ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయరు జీవితంలో. టైం అనేది ఎంత విలువైంది అనేది మీరే తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు బాగుండండి. మా దేవుని ఆశీర్వాదంతో అందరూ బాగుండండి. సృష్టిలో ఉండే ప్రతి ప్రాణి మా దేవుని ఆశీర్వాదంతో బాగుండేలా ఆ మహానుభావుని నేను కోరుకుంటున్నా. వీళ్ళందరినీ బాగా కాపాడు. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ అఖిలాండ కోటి బ్రహ్మాండానికి అందరి సల్ల కాపాడు తండ్రి. గోవింద గోవింద గోవింద.